అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే మేము ముందర ఒక డిఫరెంట్ అయిన రెసిపీతో వచ్చానండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. క్యాబేజ్ తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇక్కడైతే నేను ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నానండి. దాంట్లో సగం అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం క్యాబేజీని బాగా కట్ చేసుకుందాము. మనకి ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు చిన్నగా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సరిపోతుందండి. మీరు తురుముకున్నా కూడా పర్వాలేదు, నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, ఆ క్యాబేజ్ అయితే మొత్తం అయితే వేసేద్దాం ఇందులో. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 1/4 స్పూను కారము, అలాగే రుచి తగ్గ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి. అలాగే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కోడిగుడ్లు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిరియాల పొడి వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర సన్న కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరకాయలు కూడా సన్న కట్ చేసి వేసుకుందాము. మనలో కొంతమంది క్యాబేజ్ తినరు కదండి, దాని వాసన అయితే పట్టదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారండి, అంత బాగుంటుంది రెసిపీ అనేది. ఇప్పుడు దీంట్లో 2 కోడిగుడ్లు అయితే పలగొట్టి వేసుకుందాం మనము. 2 కోడిగుడ్లతో కొద్దిగా క్యాబేజ్తో మనకు మంచి రెసిపీ అయితే వచ్చేస్తుందండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్లు పలగొట్టి వేసాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తం ఒక స్పూన్ ద్వారా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మనం వేసిన మిరియాల పొడి, అలాగే ఉప్పు, కారము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కోడిగుడ్డు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా క్యాబేజ్లో మనము బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ ఉంటలుగా లేకుండా మనం వేసిన ఐటమ్స్ బాగా కలుపుకున్నామంటే మనకు రెసిపీ అయిన తర్వాత తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం అలాగా మనము బాగా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక 2 చెంచాల నూనె అయితే పోస్తున్నానండి. మీడియం సైజ్ చెంచాలు ఇది. ఈ విధంగా 2 చెంచాలతో నూనె పోసుకొని స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టానండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న గంటెతో ఈ విధంగా చిన్న చిన్న అట్లులాగా, అంటే ఆమ్లెట్ లాగా, దీన్ని మీరు క్యాబేజ్ ఎగ్ ఆమ్లెట్ అయినా అనొచ్చు, ఎగ్ పౌచ్ అయినా, క్యాబేజ్ ఎగ్ పౌచ్ అయినా అనొచ్చు. ఈ విధంగా మనం వేసుకోవాలండి. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా, ఆ పచ్చి ఐటమ్స్ మనం ఇలాగా ఫ్రై చేసేటప్పుడే మొత్తం బాగా ఉడికిపోతాయి. దానికే మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. సరే కదా, ఫస్ట్ మన క్యాబేజ్ ఎగ్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేద్దాము. ఈ రెసిపీ చేయడానికి నూనె ఎక్కువ అవుతుంది అనుకుంటారేమండి, ఏం కాదు. మనం ముందు మీడియం సైజ్ చెంచాతో 2 చెంచాలు వేస్తాం కదా, ఆ నూనెతోనే మనము మిగతా ఎగ్ పౌచ్లన్నీ వేసుకుందాము. చూసారు కదా, మనకు నూనె అయితే ప్యాన్లో ఉంది. మనకు కోడిగుడ్డు అనేది పీల్చిన కూడా మళ్ళీ వదిలేస్తుందండి. అందులో నాన్ స్టిక్ ప్యాన్ కదా, మనకు నూనె అనేది ఎక్కువ ఖర్చు అవ్వదు. మనం అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా నూనె కొంచెం పడుతుందండి. కానీ మనం మాటికి వేయాల్సిన అవసరం లేదు, ఒకసారి వేసామంటే సరిపోతుంది. మరి మనకు తక్కువ పడిందంటే జస్ట్ 1 స్పూన్తో ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం 2 కోడిగుడ్లు వేసాం కదా, కొద్దిగా క్యాబేజ్ కాబట్టి మనకు ఈ ఒక 4 లేదా 5 రావచ్చండి. 2ది కూడా రెడీ అయిపోయింది మనకు. సేమ్ ఇదే విధంగా 3 క్యాబేజ్ ఎగ్ పౌచ్ అయితే వేసుకునేద్దామండి. చూసారు కదా, నూనె అయితే మనకు ఎక్కువ ఏం పట్టలేదు, సరిపోతుందండి మనం వేసిన నూనె అయితే. ఇది ఈవినింగ్ టైము పిల్లలకు స్నాక్స్గా అయినా పెట్టవచ్చు, లంచ్ బాక్స్లో అయినా పెట్టొచ్చండి. కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇంట్లో దొరికే వస్తువులతో దీన్ని మంచి టేస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ అయితే చేసేద్దామండి. చూసారు కదా, దీనికైతే టమాటా సాస్ కన్నా, మయోనీస్ కన్నా గ్రీన్ చిల్లీ సాస్ అమ్ముతారండి. మంచి కంపెనీ తీసుకోండి, టేస్ట్ దీంట్లో చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ సాస్ అయితే దీనికి మంచి పర్ఫెక్ట్ కాంబినేషను. చూసారు కదా, మన క్యాబేజ్ ఎగ్ పౌచ్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.